ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు. ఈ మాసం అంతా కూడా ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం దగ్గర ఉన్నాము. 31 వచనాలు అంటే ఇంకా 9 వచనాలు ధ్యానించాలి. వివరణ, అద్భుత వివరణ. ప్రభు చిత్తమైతే ఈ దినం ఈ యొక్క గ్రంథాన్ని మనం ముగించుకుందాం. ఈ గ్రంథం 31 అధ్యాయాలు ధ్యానం చేయటానికి 87 దినాలు సమయం పట్టింది. చాలా అద్భుతంగా వచ్చింది. సామెతల గ్రంథం చాలా ఉపయోగపడింది. మీకు కూడా ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుగుదు, అటిది ముత్యము కంటే మేలైనది. ఈ ధ్యానాంశం మా వినికిడిలో ఆశీర్వదించుమని మా రక్షకుడైన యేసయ్య ద్వారా వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం. గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలు ధ్యానిస్తున్నాము. అట్టి ఆమె పరుపులను సిద్ధం చేసుకును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. 2 విషయాలు చెబుతున్నాడు. ఒకటి నార వస్త్రాలు, అవి కూడా సన్నని నార వస్త్రాలు. 2 రక్తవర్ణాలు. ఒకటి ఆమె జీవితాన్ని సూచిస్తోంది, 2 ఆమె ఆధ్యాత్మిక జీవితాన్ని సూచిస్తున్నాయి. సన్న నార బట్టలు భౌతిక జీవితం, ఘనమైన స్త్రీగా ఉంటుంది, ఘనత నొందినది ఉంటుంది, సులువుగా గుర్తింపదగినదిగా ఉంటుంది, స్త్రీలలో ప్రత్యేకించబడినదిగా ఉంటుంది, మరియు రక్షించబడిన కుమార్తె అయి ఉంటుంది. గుణవతి అయిన భార్య రక్షించబడిన స్త్రీయే. రక్షించబడిన వారే వాక్యానుకూలంగా జీవించగలుగుతారు. ఆమె పెనిమిటి అనగా ఆమె భర్త దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడు, గవిని యొద్ద పేరుగొన్నవాడై ఉంటాడు. హర్ హస్బెండ్ ఈజ్ నోన్ ఇన్ ద గేట్స్ వెన్ హీ సిట్స్ అమాంగ్ ద ఎల్డర్స్ ఆఫ్ ద ల్యాండ్. పాత నిబంధన గ్రంథంలో పట్టణము యొక్క గవిని యొద్ద పట్టణ ప్రముఖులు కూర్చుండేవారు. అంటే పట్టణంలోనే ప్రముఖుడుగా ఉంటాడు, దేశంలో ఉన్న పెద్దలతో ఐడెంటిఫై చేయబడతాడు, నోటిఫై చేయబడతాడు, గుర్తించబడతాడు. ఎంత ఆశీర్వాదం ఇది! గుణవతి అయిన భార్యను కలిగిన వాడు దేశ నేతలతో కూర్చుంటాడు, పట్టణ పెద్దలతో కూర్చుంటాడు. అతని స్థానం ఘనంగా ఉంటుంది అని చెబుతున్నాడు. అతని పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేయబడతాయి. అతడు నాయకత్వంలో ఉంటాడు. ఇంట భార్య గయ్యాళి అయితే ఇంట గెలవని వాడు రచ్చ ఏం గెలుస్తాడు. కనుక రచ్చ గెలుచుట అంటే ఊరిలో ఘనత రావాలంటే ఇంట గుణవతి అయిన భార్య స్త్రీ కావాలి. ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది, నడికట్టులను వర్తకులకు అమ్మును. ఇది మనం నిన్న కూడా చూసాం. ఆమె బిజినెస్ ఉమెన్,
ఆమె చక్కటి ఆర్థిక విషయాల పట్ల, వ్యాపార అనుభవాల పట్ల అవగాహన కలిగి ఉంటుంది. 25వ వచనం, బలము ఘనత ఆమెకు వస్త్రాలు, ఆమె రాబోవు కాలం విషయం నిర్భయంగా ఉంటుంది. స్ట్రెంగ్త్ అండ్ డిగ్నిటీ ఆర్ హర్ క్లాతింగ్ అండ్ షీ లాఫ్స్ ఎట్ ద టైమ్ టు కమ్. 3000 సంవత్సరాల క్రితం ఒక గృహిణి ఇలా ఉంటుంది అంటే మన దేశంలో ఉన్న గృహిణి ఆలోచించాలి. 3000 సంవత్సరాల క్రితమే స్త్రీకున్న స్వాతంత్రం, కుటుంబంలో భార్యకున్న స్థానం ఆలోచించండి. ఎన్ని వందల రకాల సీరియల్స్ తీసినా ఇలాంటి క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేయలేరేమో. ఎవరైనా ఈ క్యారెక్టర్స్ ఆధారంగా ఒక తెలుగు సీరియల్ తీస్తే బాగుండు అనిపిస్తోంది నాకు. అది కూడా ప్రైమ్ టైంలో, ఈవినింగ్ టైం వచ్చే ఒక సీరియల్ కనుక తీస్తే ఈ యొక్క 31వ అధ్యాయంలో నెనరగలిగిన ఈ భార్యను గూర్చిన అద్భుతమైన వర్ణనతో గనక ఒక సీరియల్ తీస్తే తెలుగు స్త్రీలు బాగుపడిపోతారు. ఎంత చైతన్యం ఆమెలో కనిపిస్తోందండి. బలము, ఘనత, స్ట్రెంగ్త్ అండ్ డిగ్నిటీ. ఇవాళ స్త్రీల సమాజాల వాళ్ళు రోడ్డెక్కి అరుస్తున్నారు, మాకు డిగ్నిటీ కావాలి, మమ్మల్ని గుర్తెరగండి, మమ్మల్ని గుర్తించండి. ఆడది అబల కాదు, ఆడది సబల, బలవంతురాలు. స్త్రీలకు సమాన ప్రాతిపత్యం ఉండటం లేదు. స్త్రీలను తక్కువగా చూస్తున్నారు, పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ సహజంగా మనం వింటున్నాం. స్త్రీ విశ్లేషకులు ఉంటారు కొందరు, వాళ్ళు చాలా పాపం గట్టిగా మాట్లాడుతుంటారు స్త్రీల హక్కులను గురించి. అటువంటి వారు ఈ వాక్యాలు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. స్ట్రెంగ్త్ అండ్ డిగ్నిటీ ఆర్ ద క్లాత్స్. ఆమె వస్త్రము అంటే కనిపిస్తుంది అని కదా, పై వస్త్రం, విజిబుల్ వన్. స్ట్రెంగ్త్ అండ్ డిగ్నిటీ, చాలా బలం గలది. బలం గలదని కండలు తిరిగిందని కాదు అర్థం. అక్కడ మనోనిబ్బరం కలిగిన ఆవిడ, మరియు సెల్ఫ్ డిగ్నిటీ ఉన్న ఆవిడ, ఘనత కలిగినటువంటి ఆవిడ. అటువంటిదిగా గుణవతి అయిన భార్య ఉంటుంది. అంటే ఎక్కడ తనను కుసంస్కారిగా చూపించబడటానికి ఆవిడ ఒప్పుకోదు. అట్లాంటి జీవితం ఆవిడకు ఉండదు. ఎంత మంచి ఉదాహరణ అండి ఇది. ఆమె రాబోతున్న కాలాన్ని గూర్చి నవ్వుతుందే కానీ భయపడదు. ప్రిపేర్డ్ ఉమెన్. సిద్ధపడిన వాళ్ళు ఎన్నడూ కూడా కంగారు పడరు, నవ్వుకుంటారు. ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధపడినదిగా కుటుంబంలో స్త్రీ ఉండాలి. ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన కుటుంబం మీదకి వస్తే పేపర్లలో మనం చూస్తాం, అయ్యో దిక్కులేని వారం అయిపోయామని ఆడవాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తున్న దృశ్యాలు చూచి ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు అని రాస్తుంటారు పేపర్స్లో. అంటే డిపెండెన్సీ. వారికి బలం భర్తే బలం అనుకుంటే ఎట్లా? భర్తకు తాము బలంగా మారాలి. భర్త ఎలాగో భార్యకు బలమే, కానీ భర్త యొక్క బలం మీద బతకటం ఒక్కటే డిగ్నిటీ కాదు. షీ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ అండ్ షీ మస్ట్ బి ఎంప్లాయిడ్. ఆమె ఖచ్చితంగా ఆమె చదువుకున్నదై ఉండాలి. ఆమె ఖచ్చితంగా పనిచేసేదై ఉండాలి. అప్పుడే కుటుంబం గౌరవంలోకి వెళుతుంది. ఆమె ఎంత ఎడ్యుకేటెడ్ అంటే షీ మేనేజెస్ ఎవ్రీథింగ్, బిజినెస్, హౌస్, అగ్రికల్చర్,
అన్నింటి ఆవిడికి ప్రవేశం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇందులో. కనుక కేవలం ఒక సింగిల్ ట్రేడ్లోనే కాదు, మల్టీఫేరియస్గా మహిళలు తర్ఫీదు కావాలి. చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు ఎలా అయిపోయారంటే, అమ్మా నాన్న మంచి కట్నం ఇచ్చి ఒక పెద్ద ఇంజనీర్కో, బ్యాంక్ ఆఫీసర్కో, డాక్టర్కో, ఆఫీషియల్స్కో చూసి పెళ్లి చేసేస్తారు. ఇక మనం కూర్చొని తింటమే, మనం ఏం పని చేయక్కర్లేదు అనుకుంటున్నారు. ఇండియాలో ప్రత్యేకంగా ఈ పరిస్థితి నెలకొని ఉంది. ఇండియాలో ప్రత్యేకంగా ఈ పరిస్థితి నెలకొని ఉంది. ఆడపిల్లలను చదివించడం లేదు, ఆడపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. చూడండి, కార్ డ్రైవ్ చేస్తుంటే ఎవరైనా ఈరోజు ఇప్పుడు అలవాటు పడుతున్నాం విమెన్ డ్రైవింగ్. కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి ఎవరన్నా ఆడవాళ్ళు, ఆశ్చర్యంగా చూస్తారు ఇవాళకు కూడా. వాళ్ళని ఆడవాళ్ళు ఏమంటారు తెలుసా, మగరాయుడు అని పిలిచి ఎక్కిరిస్తారు. అదే పోవాలి, స్త్రీకి స్త్రీ శత్రువు అనేది పోవాలి. ఎంతమంది మన దేశంలో పైలట్స్ విమెన్ ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఐపీఎస్ సెలెక్ట్ అయిన విమెన్ ఉన్నారు ఆలోచించండి. ఎంతమంది నేవీలో ఉమెన్ ఉన్నారు, పోలీసులో ఉమెన్ ఉన్నారు. అంటే భారతదేశం కల్చర్ ఏమిటి? స్త్రీ ప్రాధాన్యత ఎంతవరకు ఇస్తుంది? 3000 సంవత్సరాల క్రితమే సొలొమోను రాజ్యంలో స్త్రీకి ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇట్లాంటి రూలర్ మనకుంటే ఎంత బాగుంటుంది. అవును, రాబోతున్న కాలాన్ని చూచి నవ్వేటువంటి స్థితి, నిర్భయంగా ఉండేటువంటి స్థితి ఎప్పుడొస్తుంది? మహాత్మా గాంధీ స్త్రీ అర్ధరాత్రి పూట స్వతంత్రంగా తిరగగలిగినప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నాడు, అని భావిస్తా అన్నాడు. అంటే ఇప్పటికీ ఇంకా రాలా. మహిళలకు స్వతంత్రం వచ్చిందా? వివాహం చేసుకుంటున్నారు, ముఖం చాటేస్తున్నారు పురుషులు. కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, ప్రేమ పేరిట ముఖం చాటేస్తున్నారు. వాళ్ళను స్థైర్యపరిచేది ఎవరు? వాళ్ళను ధైర్యపరిచేది ఎవరు? వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టు చేసేది ఎవరు? వాళ్ళ కోసం వదిలి వెళ్ళిన భర్త పరిగెత్తుకొచ్చేటట్లుగా డిగ్నిటీ ఇచ్చేది మన సమాజంలో ఎప్పుడొస్తుంది? ఆ దిక్కుగా ఆలోచించే నాయకత్వం అసలు ఈ కాలంలో దొరికితుందా మనకి భారతదేశంలో? We need to think of all these things once and again. జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది. ఇంటిలో ప్రతి పురుషుడు ముందు భార్యని అనేది, నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకు కూర్చో. హూ సెడ్ దట్? ఎవరు చెప్పారు ఆవిడకి ఏం తెలియదని? నన్ను అడిగితే అసలు భర్తలకే ఏం తెలియదు చాలామందికి. కానీ ఒక అహంకారం, నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసిందే కరెక్ట్, నీకు తెలిసింది కరెక్ట్ కాదు, కాబట్టి నువ్వు నోరు మూసుకు కూర్చో. నోరు మూసి కూర్చోబెట్టకండి ఇంట్లో భార్యని, నోరు తెరవనివ్వండి, జ్ఞానంగా మాట్లాడుతుంది. నోరు తెరవనిచ్చి చూడండి మీ భార్యని ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందో. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. ఎందుకంటే ఆలోచించే స్త్రీ, అర్థం చేసుకున్న స్త్రీ, మేలుకోరేటువంటిది ఆ గుణవతి అయిన స్త్రీ భార్య. ఆమె నోరు జ్ఞానవచనాలను బోధిస్తుంది. కుటుంబంలో వారికి ఉపదేశం ఆమె ఇస్తుంది. చాలా అద్భుత మాట. అండ్ ద టీచింగ్ ఆఫ్ కైండ్నెస్ ఈజ్ ఆన్ హర్ టంగ్. కృపగల ఉపదేశం ఉంటుంది ఆవిడ నోట ఎప్పుడు. మీరు చూడండి, పురుషులు ఊరికే బూతులు తిడుతుంటారు, స్త్రీలు అలా తిడతారా? ఎవరైనా అలా తిడుతుంటే మిగతా వాళ్ళు నోటి మీద చేయబెట్టుకొని నవ్వి, ఇట్లా తిడుతుంది ఏంటి ఈవిడే అంటారు. కృపగల ఉపదేశం. మీరు చూడాలి, ఒక డెలివరీ అవుతున్న మహిళ పక్కన ఉండే పెద్దలు, మంత్రసానులు ఎంత కంఫర్టబుల్గా ఆమెను డెలివరీ అయ్యేటట్టుగా చేస్తారు.
నేను ఉదాహరణ చెబుతున్నాను. ఒక స్త్రీమూర్తికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కృపా ఉపదేశం ఇవ్వగలగటం, ఎంతో ఆపదలో ఉన్న వాళ్ళకు వెన్నపూస రాసినట్లుగా ఉండే మాటలు చెప్పగలిగిన, మెళుకువగలిగిన తల్లులు ఉన్నారండి. అలాంటి వారు ఉండటం ఎంత దీవెన. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెడుతుంది, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఎంత గొప్ప క్యారెక్టర్ అండి. ఇంటి వారి నడతలను కనిపెడుతుంది. షీ లుక్స్ వెల్ టు ద వేస్ ఆఫ్ హర్ హౌస్ హోల్డ్ అండ్ డస్ నాట్ ఈట్ ద బ్రెడ్ ఆఫ్ ఐడిల్నెస్. ఖాళీగా ఉండి భోజనం చేయదు, పని చేస్తే కానీ భోజనం ముట్టదన్నమాట. ఖాళీగా కూర్చొని తినదు, పని చేస్తుంది. అంతేకాదు ఆమె ఇంటి వారి యొక్క విధానాలు, వేస్ ఆఫ్ దేర్ లైఫ్స్ కనబడుతుంది. చాలా సులువుగా మనకు అర్థం కాదు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ లైఫ్ వచ్చింది. పురుషులు మీరు అడగండి పిలిచి, మీ పక్క అపార్ట్మెంట్లో ఎవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటున్నారు, పై ఇంట్లో ఎంతమంది, ఆ పైన ఇంట్లో ఎంతమంది. పురుషుడు చెప్పలేడు, కానీ స్త్రీ చెప్పేస్తుంది. షీ అబ్జర్వ్స్. ఏ ఇంటికి ఎంతమంది ఎన్నిసార్లు వస్తున్నారు కూడా చెప్పగలుగుతారు. వచ్చిన వాళ్ళు ఏ భావాలతో వచ్చి వెళుతున్నారు, వచ్చినప్పుడు ఎట్లా వస్తున్నారు, పోయేప్పుడు ఎట్లా పోతున్నారు. ఎంత అబ్జర్వేషన్ అండి ఆడవాళ్లకు, ఎంత బలం అది. మగాళ్ళం ఏం పట్టించుకోం, మన మహారాజులు అనుకుని తిరుగుతుంటాం, కానీ వాళ్ళు మహారాణులు, అందులో సందేహం లేదు. ఊరికనే చెప్పేయగలుగుతారు, పలానా వ్యక్తి అనగానే అతన్ని అసెస్ చేసేస్తారు. వారి నడతలు తెలుసుకుంటారు, బిడ్డలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ ఫోన్స్లో ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసుకోవట్లేదంటే ఆవిడ బుద్ధి లేని స్త్రీ. ఇంటిలో పిల్లల నడతలు కనిపెట్టడం లేదంటే ఆ తల్లికి బుద్ధి లేదని చెప్పాలి. జ్ఞానం గల స్త్రీ, గుణవతి అయిన స్త్రీ తన ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులే కాదు, పనివారి నడతలను కూడా కనిపెడుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేదు అని ఒక తెలుగు సామెత ఉంది, చాలా నానుడి కలిగినటువంటిది. కానీ ఇంటిలో స్త్రీలు పట్టేసుకుంటారు. తెలుసా మీకు? కొద్దిపాటి ఆహార పదార్థాలే కొంటారు నెలకు సరిపడ, అందులో ఏది తగ్గినా చెప్పేస్తారు. మగవాళ్ళకు ఒక 10 జతలో 15 జతలో బట్టలు ఉంటే ఏ ప్యాంటు మీద ఏ షర్టు వెంటనే రికగ్నైజ్ చేయలేము. వాళ్ళకు 100, 200, 300, 400 చీరలు ఉన్నా కూడా చెప్పగలుగుతారు ఏది ఉంది ఏది పోయింది. నేను మాట్లాడుతున్నాను, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. గృహాల్లో ఇవన్నీ జరుగుతుంటాయి. ఎంత కాలం క్రితం ఈ చీర వాడారో చెప్తారు. వీళ్ళే కాదు, నియర్ బై రిలేటివ్స్లో ఎవరికైనా అటువంటి శారీ ఉందని చెప్పగలుగుతారు. అంటే ఎంత మెమరీ పవర్, ఎంత పరిశీలనాత్మక శక్తి, కనిపెట్టే గుణం ఉంది వాళ్ళకి. ఆ కనిపెట్టే గుణం గల స్త్రీ తన భర్తకు చాలా బలం అండి. అలా ఉంటున్నారా మీరు మీ భర్త పట్ల? ఆమె కుమారులు లేచి అంటారట ఆమెను, అమ్మా యు ఆర్ బ్లెస్డ్, నువ్వు ధన్యురాలు అమ్మా అని అంటారట. ఇది ప్రతి కుమారుడు తన తల్లిని గురించి చెప్పేటువంటి ప్రశంసా వాక్యమే. ఆ తల్లి లేకపోతే మా జీవితం ఇలా ఉండేది కాదంటారు. మా నాన్న ఏదో పని చేసుకునేవాడు, తెచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. అమ్మ మమ్మల్ని పెంచిందండి, అమ్మ కష్టపడింది, అమ్మ కన్నీరు గార్చింది, అమ్మ మోకరించి ప్రార్థించింది, మా అందరి బాగు తను కోరింది, సహించింది, మా అల్లరి పడింది, మా కొరకు నిందలు పడింది, సమాజం మమ్మల్ని వేలెత్తి చూపించినప్పుడు కడిగేసింది. ఇలా ఎన్ని విషయాలు బిడ్డలు తల్లిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కనుక బిడ్డలు లేచి ఆమెను ధన్యురాలు అమ్మ అంటారు. హర్ చిల్డ్రన్ రైజ్ అప్ అండ్ కాల్ హర్ మదర్, యు ఆర్ బ్లెస్డ్. ఒక తల్లి బిడ్డల చేత అమ్మా నువ్వు ధన్యురాలు అని అనిపించుకోలేదనుకోండి, అంతకంటే నరకప్రాయమైన బ్రతికి ఇంకోటి లేదు, అంతకంటే అసహ్యమైన తేలికపాటి జీవితం మరొకటి లేదు. మమ్మ ఎప్పుడు మమ్మల్ని పట్టించుకోదండి, మమ్మ ఎప్పుడు
ఫ్రెండ్స్తో తిరుగుతుంది. మా అమ్మ ఇప్పుడు తన పనులే కానీ మమ్మల్ని అన్నాడు కేర్ తీసుకోలేదు అని పిల్లలు సాక్ష్యం ఇచ్చారో ఆ తల్లి గుణవతి కాదు. అమెరికా దేశంలో తల్లుల పరిస్థితి నేను ఇప్పుడు చెప్పాను చూశారు, అట్లాగే తల్లి ఎప్పుడో వస్తుంది, తండ్రి ఎప్పుడో వస్తాడు. తండ్రి ఉన్న టైంలో తల్లి ఉండదు, తల్లి ఉన్న టైంలో తండ్రి ఉండడు. పిల్లలకు అవసరమైన టైంలో తల్లిదండ్రులు ఉండరు. చాలా మిజరబుల్ లైఫ్. వాల్యూస్ ఉండవు, సంబంధాలు ఉండవు, అఫెక్షన్స్ ఉండవు, రిలేషన్షిప్స్ ఉండవు. కానీ భారతదేశం ఎంత గొప్పదండి. మన స్త్రీలు ఎటువంటి వారు, ఫెయిత్ఫుల్ ఉమెన్. ఇప్పుడిప్పుడు అక్కడక్కడ కొందరు శంకిణి లాంటి స్త్రీలు తయారవుతున్నారు, కానీ బేసికల్గా ఇండియన్ ఉమెన్ గ్రేట్ ఉమెన్ విత్ వాల్యూస్. చాలా గొప్ప విలువలు గలది భారత నారి. కానీ భారతదేశంలోనే స్త్రీ యొక్క ప్రాధాన్యత పురుషులు గుర్తించడం లేదు. దానికి కారణం లీడర్షిప్. లీడర్షిప్లో ఎడ్యుకేటెడ్ ఉండటం లేదు, రెస్పాన్సిబుల్ ఉండటం లేదు. ఈవెన్ ఇన్ పార్లమెంట్ మీరు పురుషులు నిర్వహిస్తున్న శాఖలు చూడండి, స్త్రీలు నిర్వహిస్తున్న శాఖలు చూడండి, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటాయో తెలుసా. విమెన్ కలెక్టర్స్ వచ్చింది మేము చూసాం, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటారో తెలుసా. నేను ఎందుకు కంపేర్ చేసి మాట్లాడుతున్నానంటే వారికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీస్ మనం గుర్తెరగటం లేదు. అందుకే దేశం అభివృద్ధిలో మనం ఎక్కువ భాగం చూడలేకపోతున్నామండి, పార్ట్నర్షిప్ తీసుకోలేకపోతున్నాము. సొలొమోను మహారాజు కాలంలో విమెన్ పార్ట్నర్షిప్ ఈక్వల్ అనే కంటే ఎక్కువ ఉందేమో అనిపిస్తోంది నాకు, కుటుంబ వ్యవస్థలో కానీ బిజినెస్లో కానీ. ఒక్క ఉదాహరణ ఏమిటంటే శాబదేశం నుండి రాణి చూడటానికి వచ్చింది సొలొమోన్ దగ్గరికి. ఒక దేశ అధ్యక్షురాలు రాణి మరొక దేశంలో ఉన్నటువంటి ఒక రాజు యొక్క జ్ఞానం విని వచ్చిందంటే ఎంత గొప్ప కల్చర్ ఉండి ఉంటుంది ఆ రోజుల్లో. ఒక యంగ్ ఉమెన్ ఒక యంగ్ కింగ్ని చూడటానికి వచ్చింది అని అంటే ఇవాళ అట్లాంటివి ఉన్నాయా? ఇవాళ దాన్ని అలౌ చేస్తున్నామా మనం? బైబిల్ ఇస్ ద బెస్ట్ బుక్ ఫర్ ద గ్రేటెస్ట్ రిలేషన్షిప్స్. మనం ఆ దిక్కుగా ఎన్నడూ ఆలోచించడం లేదు. ఇట్ గివ్స్ ద సొల్యూషన్స్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద హ్యుమానిటీ. సకల మానవ సమస్యలకు బైబిల్ గ్రంథంలో పరిష్కారం ఉంది. స్త్రీని కొనియాడింది బైబిల్ గ్రంథమే. ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతాడట. ఏమని తెలుసా? చాలామంది కుమార్తెలు ఉన్నారు కానీ ప్రతివత ధర్మం కలిగినటువంటి దానివమ్మ నువ్వు అంటాడు. హీ బిలీవ్స్ హర్, నమ్ముతాడు. ఆ డబ్బిస్తాడు, నమ్ముతాడు. కొన్ని దినాలు ఇల్లు వదిలిపెట్టి వర్తకానికి వెళ్ళిపోతాడు. ఆమె క్యారెక్టర్ని నమ్ముతాడు. భార్య క్యారెక్టర్ని అనుమానించడం ఒక జబ్బు. భార్య యొక్క శీలాన్ని అనుమానించడం పెద్ద జబ్బు. మ్యారేజ్ వౌస్, వివాహ ప్రకటనలు ఒక మహిళ పాటించిన దానికంటే పురుషుడేమి ఎక్కువ పాటించడం. నేను చాలా వివాహాలు చూశాను, సమాజాన్ని పరిశీలించాను, చెబుతున్నాను. పురుషుడన్నా వివాహ ప్రమాణాలు అటు ఇటు అయిపోతాడేమో కానీ ఇండియన్ ఉమెన్ చాలా బలంగా దాన్ని పాటిస్తోంది. ఇవాళ భారతదేశంలో వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి కారణం మగాళ్ళు కాదు, ఆడాళ్ళే. ఇది గుర్తుపెట్టుకోండి. పురుషుల జ్ఞానం కాదు, పురుషుల సహనం కాదు, స్త్రీల జ్ఞానము స్త్రీల సహనమే. అవివేకంతో ప్రవర్తించే వాళ్ళే విడాకులకు వెళ్ళారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమె భర్త ఆమెను ఎప్పుడు పొగుడుతాడు? పెళ్ళైన మొదటి రోజుల్లో పొగిడేటువంటి సౌందర్య రాశిని గురించిన పొగడత కాదు. ఒక వృద్ధుడు 80 సంవత్సరాలు ఆయన, నేను గతంలో కూడా చెప్పాను, ఆయన భార్య చనిపోయినప్పుడు ఆ మృతదేహం దగ్గర చిన్నపిల్లల ఏడుస్తున్నాడు. అమ్మా నువ్వు ప్రతివ్రతవమ్మా అని, నేను మోసగాడిని కానీ నువ్వు ప్రతివ్రతవమ్మా అని ఏడుస్తున్నాడు.
అర్థమవుతుందా? ఇట్ ఈస్ ద క్రై ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఎ హస్బెండ్ టువర్డ్స్ హర్ వైఫ్. తన భార్య వైపు అతని హృదయం నిత్యం బద్ధత కలిగినదై, అనుబంధం కలిగినదై ఉంటుంది. భర్తను సంపాదించుకుంటుంది గుణవతి అయిన స్త్రీ. బుద్ధి లేని స్త్రీ భర్తను పోగొట్టుకుంటుంది, బిడ్డలను పోగొట్టుకుంటుంది. గొప్ప ఉదాహరణ లేయా. గతంలో కూడా చెప్పాను. యాకోబుని సంపాదించుకుంది. యాకోబు 4 కుమారులను కన్నా కూడా ఆవిడ ప్రేమించలేకపోయాడు. అది లాబాను మిస్టేక్, ఆమెది కాదు. అయినా ప్రేమించలేకపోయాడు. కానీ మరణించే సమయంలో ఆమె ప్రక్కన సమాధి కోరుకున్నాడు. ఎందుకంటే ఆవిడ ప్రతివ్రత, స్పాట్లెస్ ఉమెన్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 వచనాలు 9 రోజులు చెప్పచ్చు, అంత ఉత్కృష్టమైనది. ముగిస్తాను నేను. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ లోకంలో స్త్రీలు ప్యాషన్ ఫెరైడ్స్కి అలవాటు పడుతున్నారు, బ్యూటీ క్లినిక్స్కి అలవాటు పడుతున్నారు. ఎంతకాలం ఉంటుంది నీ అందం? దాని మందం పేపర్ కంటే తక్కువ. శరీరం ముడతలు పడిపోతుంది. వయసు పైకి వచ్చే కొలది కండరాలు బలహీనమైపోతాయి. నీ నడుము వంగిపోతుంది, నీ కళ్ళు మసకబారిపోతాయి, నీ చెవులు మందగించిపోతాయి, నీ తల వెంట్రుకలు రాలిపోతాయి, తెల్లబడిపోతాయి. ఎంతకాలం? కానీ యెహోవా యందు భయభక్తులు నువ్వు కలిగి ఉంటే జీవితకాలం నువ్వు కొనియాడబడుతుంటావు. మదర్ స్త్రీ కంటే గొప్ప బ్యూటిఫుల్ ఉమెన్ ఎవరున్నారు చెప్పండి? చూడండి, ప్రపంచంలోకెల్లా సుందరిగా సెలెక్ట్ అయినటువంటి ఒక మహిళ కంటే కూడా మదర్ తెరీసాకి ఉన్నటువంటి ఒక ఖ్యాతి ఎంత గొప్పదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆమెను పొగుడుతారా, మిస్ ఇండియాని పొగుడుతారా? ఈ సంవత్సరం పొగుడుతారు, వచ్చే సంవత్సరం తీసి అవతల వాడేమంటారు. కాబట్టి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. చేసిన పనిని బట్టి అట్టే ఆమెకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. గవిని యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆ గ్రామమంతా, ఆ పట్టణమంతా ఆమె క్రియలు కొనియాడతారు. కనుక ఆ పట్టణంలో ప్రసిద్ధి చెందినదవుతుంది ఆ స్త్రీ, గుణవతి అయిన భార్య. పురుషుడే కాదు, అతని భార్య కూడాను ఆ స్థాయిలో బ్రతకాలి. అది సందేశం. సామెతల గ్రంథం నేను ముగిస్తున్నాను. చాలా సంతోషంతో, చాలా తృప్తితో, ఒక నూతన దృక్పథంతో. ఈ వాక్యం చెప్పిన తర్వాత నాకు స్త్రీల పట్ల చాలా గొప్ప భావన ఏర్పడిపోయింది. We should honor them and we should love them. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. రేపటి దినం ప్రసంగి గ్రంథము ధ్యానిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు, మీరిచ్చిన వాక్యం కొరకు స్తోత్రం. భారతదేశంలో స్త్రీ నిర్లక్ష్యం చేయబడింది. 3000 సంవత్సరాల క్రితం సొలొమోను రాజ్యంలో స్త్రీ గౌరవించబడింది. అట్టి సొలొమోను వంటి జ్ఞానం కలిగిన లీడర్స్ను మాకిమ్మని అడుగుతున్నాం. ఈ రాత్రి వాక్యం విన్న స్త్రీలను ప్రత్యేకంగా దీవించండి. వారి పట్ల పురుషులమైన మా అందరి యొక్క అవుట్లుక్ మారటానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.